తలలో వంచండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. భూమాకాశంలో సృజించినటువంటి ప్రియ పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనండి రాత్రికాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆపత్కాలంలో మొర్రపెట్టిన వారిని రక్షించిన వాడమైనటువంటి మా ప్రభా నీకే మహిమ. సాధువైన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించి వాడమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. పరదేశులను కాపాడు వాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. తండ్రి లేని వారిని ఆదరించి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. గాయములను మానుపు వాడమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. నేను వెదకవారికి దయచూపు వాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. మా విమోచన కర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను ఇచ్చివాడమైనటువంటి మా దేవా మీకే స్తుతి. తప్పుపోయిన దానిని వెదకి రక్షించినటువంటి వాడమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మునుపటి పంటే అధికమైన మేలులు దయచేయవాడవై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నూతన హృదయము మాకు ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. నూతన స్వభావము కలగజేయవాడవై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీ ప్రభావమును కనపరచువాడవై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. కాలములను సమయములను మార్చగల శక్తిగల మా దేవా నీకే ఘనత. మర్మములను బయలుపరచువాడవై ఉన్న మా దేవా మీకే స్తుతి. సింహపు నోళ్లను మూయివాడవై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. ధవల వస్త్రములు ధరించి వాడవైనటువంటి మా దేవా మీకే మహిమ. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి అపరంచి పాదములు కలిగినటువంటి మా దేవా నీకే స్తోత్రం. వేవేల కొద్ది పరిచాలకులను కలిగి ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా నీకే స్తోత్రం. నీతు సూర్యుడు వినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అపవాదిని ప్రారదోలినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. సముద్రంపై నడిచినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆకాశమునకు భూమికి నీ ప్రభు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి భూమి మీదకి పంపించి తండ్రి మా పాపములకు శిక్ష నాయన మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీదకు వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుండి మాకు విడుదల చేసి నాయన మీ ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీ సన్నిధిలో తండ్రి మాకు కృప చూపించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మేము పాపం చేసినటువంటి వారమే నాయన. అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి మా పాపములన్నీ మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి ఇక పడమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడని కీర్తన 103:12 మీరు రాయించిన ప్రకారము తండ్రి ఇదిగో నాయన ఇక రండి నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపం ఎంతయో కూడా కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీ సన్నిధులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించమని తండ్రి మీ నీతిని బట్టి మా ప్రాణములను శ్రమల నుండి తప్పించమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన నీకు ఆయాస్కరమైన మార్గం మా ఎందున్నదో ఏమో చూడము తండ్రి. నిత్య సత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ తుడిచివేయమని తండ్రి, మా పాపములు హిమము కంటే తెల్లగా తండ్రి ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడుగుమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన మేము పవిత్రుడగినట్లు ఇస్సోపుతో మా పాపములు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దేవ మా యందు శుద్ధ హృదయం దాయిచ్యమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో తండ్రి మాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి మీరు రక్షణ దయచేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు నాయన. నాయన మీరు సృష్టి యావత్తును మా కొరకు సృజించి తండ్రి మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా అవసరములన్నీ కూడా తండ్రి క్రీస్తే ఐశ్వర్యం ముందు మీ ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చబడినని సెలవిచ్చిన రీతిగా నేను మా అవసరములు తీరుస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా రక్షణ మీరు దయచేసిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. క్షేమకరమైన స్థితి మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం మొదలుకొని నేను ఇప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటును కాచి కాపాడుతున్నాను నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును కాచి కాపాడు
కాపాడుతుందో ఆ విధంగా మీరు కాచి కాపాడిన విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన వేటగాని ఊరిలో నుండి నాయన రక్షించావు తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మీ సన్నిధిలో కాచి కాపాడవు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు తండ్రి. తండ్రి ఇగోనైనా సర్వజీవుల కన్నులు తండ్రి మీ వైపే చూచున్నావు తండ్రి. తగిన కాలమందు వరకు నీవు ఆహారం ఇచ్చేదేవు అని తండ్రి నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి కొరకుని తృప్తిపరుచున్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా మాలో నాయన ఏ విధమైన వేషధారణ ఉంటే నేను తీసివేయండి నాయన మాలో చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరికి వేయమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన నిజమైన ద్రాక్షావల్లి మీరే గనక తండ్రి మీతో అంటకట్టుబట్టుకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక మొబైల్లో ఎక్కువగా చూచుటకు నాయన సాతాను కలిగించే నేత్రాశలో నాయన మేము పడిపోకుండా తండ్రి మమ్మల్ని అందరినీ విడిపించండి నాయన. ఇదిగో తండ్రి మీ దయారెక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతున్నాం పరమ తండ్రి. సార్వత్రిక సంఘంగా మేమందరము తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా తండ్రి. ఇదిగోనైనా మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి నాయన. సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి తండ్రి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభువును చూచుచూ తండ్రి ముందుకు సాగుటకు జ్ఞానము బుద్ధిని ఓర్పును సహనమును వివేకమును తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా తండ్రి మీ సన్నిధి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచండి తండ్రి. నేను కుటుంబంలో భార్య బిడ్డల పిల్లలతో కలిపి తండ్రి ఒలువుల మొక్కలే తండ్రి నీ బల్ల చుట్టూ నీ పిల్లల ఒళ్ళు మొక్కలు ఉందరని మీరు లేఖనంలో సెలవిచ్చినట్టుగా తండ్రి అట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధులు మేమందరము మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి కుటుంబాలతో కలిపి మోకరిల్లి ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. అత్య ఆశను విడిచి తండ్రి లోకాశలను విడిచి తండ్రి మీ యందు భయభక్తులు కలిగినట్లకు సహాయము దయచండి ఆయన. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రం గలభారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందని మీరు తిమోతి పత్రిక 6:6 వ్రాయించిన ప్రకారము తండ్రి మేము నాయన ఇదిగో తండ్రి అత్యాశకు పోకుండానట్లు నాయన ఇదిగో తండ్రి నాయన ఇగో మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించిన లేఖనములు గ్రహించు చేసే మంచి నాయన జ్ఞానము బుద్ధి మాకు అందరికీ అనుగ్రహించండి. నిజమే తండ్రి నాయన ఇగో తండ్రి సంతుష్టి సహితమైనటువంటి భక్తి తన గొప్ప ఇప్పటి జీవమునకు రాబో జీవనకు నాయన ఎంతో మేలే ఉన్నదని మీరు సెలవిస్తున్నావు తండ్రి. అట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇక అపవాదిని ఎదురించడానికి శక్తి దయచేయండి నాయన. శోధనలో ప్రవేశించుకున్నట్టు నాయన ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి ఏకాగ్రతను తండ్రి పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు సహాయమును అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి సంఘంలో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అంతవరకు సాయంత్రానికి కావాల్సినటువంటి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని కరుణించము తండ్రి. నేను మా దేశంలో నుండి సమస్త ప్రజలను రక్షించము నాయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి శాంతి సమాధానము మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు తండ్రి ఎందరో బిడ్డలు తండ్రి. అటువంటి బిడ్డలందరూ ఎరుగుకునే తండ్రి మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అటువంటి బిడ్డలను మీ సన్నిధిలో క్షమించమని అర్థిస్తున్నాం తండ్రి. బండలంటే రాతి హృదయాల వరకు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నేను మీ సన్నిధిలో నెమ్మదిగాను సుఖముగాను బ్రతునట్లు తండ్రి మా అందరినీ ఒక్క మరి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. గొప్ప రాజా నీకే స్తోత్రం, మహిమగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తోత్రం నాయన. తండ్రి మాకు ప్రార్థన నేర్పించుము నాయన. మీ చిత్తానుసారముగా మేము నాయన ప్రతి దినము తండ్రి మీ చిత్తానుసారముగా పరిశుద్ధులుగా తండ్రి మీ సన్నిధిలో నాయన బ్రతుకున్నట్లు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచము నాయన. శుద్ధ హృదయం మాకు కలిగి చేయండి తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా, వారే దేవుని చూచిద్దరని సెలవిస్తున్నావు కదా తండ్రి. హృదయంలో ఎటువంటి కల్మసము తండ్రి, హృదయంలో ఎటువంటి అసేవ్య సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఉన్నట్లు తండ్రి మీ దయారేఖల చాటున సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని సెలవిస్తున్నావు కదండ్రి. తండ్రి మాకు ధైర్యం ఇచ్చి పరిశుద్ధాత్మ దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి ఆయన. కొలతలైన ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మేము ప్రార్థన చేయుటకైతే ఏమాత్రము యోగ్యము కాదు నాయన తండ్రి. నీ గొప్ప కనికరము చొప్పునే తండ్రి మా ప్రార్థన వినుము నాయన తండ్రి. నీ దృష్టి మాపై నిలిపు నాయన. మీ కృప చొప్పున మాకు పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించి నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. బలహీనలు ఎందరో సార్వత్రిక సంఘంలో ఉన్నారు తండ్రి. ఎందరో బిడ్డలను
ఇప్పటికే నాయన నేత్రాశలను జీవపడంలో పడిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన ఎందరో కయ్యేని వలె ఉన్నారు తండ్రి. వారి దుష్టుని సంబంధాన్ని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ లేవనెత్తండి నాయన. నిజమే తండ్రి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇదిగో నాయన, ఒకవేళ తండ్రి ఇదిగో ఇప్పటికే లోక ఆశలోను లోకమాయలోను పడిపోయి వెనక్కి తిరిగినటువంటి బిడ్డలలోనే లోతు భార్య వలె ఉన్న బిడ్డలు ఉన్నారేమో. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి నాయన. సహాయం చేయండి తండ్రి. దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖ చొప్పున నడవకుండా తండ్రి మా హృదయాలను వాక్యములకు లోబర్చుకునే శక్తి మా అందరికీ దయచేయండి తండ్రి. నాయన మీరు ఎక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇగో నాయన, మరి ముఖ్యంగా నాయన తండ్రి మీ మార్గంలో నడుచుటకు మాకు నేర్పండి నాయన. నాయన శోధన జయించుటకు మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. లేఖనములు ధ్యానించుటకు మాకు నేర్పమని అడుగుతున్నాం తండ్రి. తండ్రికి నాయన శరీరాశల నుండి మా ప్రాణాలను విడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మీ దయారకల చాటును కాచి కాపాడిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మోసకరమైన నాలుక నుండి తండ్రి మమ్మల్ని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి నాయన ఈ సమస్త ప్రార్థన నాయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన బలమైన నామాన్ని బట్టి తండ్రి అన్ని నామాల కంటే నాయన అధికమైనటువంటి నాయన గొప్ప నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి నాయన ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఆపద కాలంలో నాకు మర్ర పెట్టబడి నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. మీ బలమైన నామాన్ని బట్టి నాయన ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన